పొలంలో సార్లతో సారాయం ఇచ్చినాడు. సార్లు అంటే టీచర్లు. మరియు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ లేకుండా చేశాడు అధ్యక్ష. అది కూడా ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని వాళ్ళకు డ్యూటీ కూడా వేయడం అధ్యక్ష జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా స్కూల్ బాగు చేసే దానికోసం 35,000 కోట్ల బడ్జెట్ కాబట్టి ప్రతి అంశాన్ని గుర్తించి ఆయన యొక్క శిష్టాన్ని గుర్తించి నారాయణ గారు భాష్యం స్కూలు వాళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ యొక్క కాంబినేషన్తో ప్రైవేటు స్కూళ్ళ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దాడని జగన్ రెడ్డికి బుద్ధి చెప్తాడని మరొక అధ్యక్ష. లాస్ట్ పాయింట్, రేపు ధర్నా అంట అధ్యక్ష. అంటే ఎట్లుందంటే అధ్యక్ష, ఒక పిల్లవాడు తల్లిని తండ్రిని చంపి ఊర్లోకి పోయి మా నాయను లేడు నాకు మాయమ్మ లేడు అని ఏడ్చినట్టుంది అధ్యక్ష. ఇట్లా తను చేసిన అప్పులను తను తీర్చకుండా మనకు దోసి మళ్ళీ రేపు ధర్నా అంటే అధ్యక్ష. ఇటువంటి ధర్నా ఆ రోజు బడికి సరిగా పోలే, ఆ రోజు పోలే. మన విద్యా వ్యవస్థను బడికి పోకుండా చేసినాడు, ఇప్పుడు ఈ బడికి రావడంలే. ఇటువంటి వాళ్ళు ఈ రాజకీయాలకు సరిపోడు అధ్యక్ష. అందరికీ నమస్కారం.